దానికి రామ్మోహన్ గారు ఊహించినట్టే నల్గొండ జిల్లాలో మీ ప్రభావం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో కూడా మీ ప్రభావమే కాంగ్రెస్ పార్టీది కనిపిస్తుంది. మిగిలిన ఉత్తర తెలంగాణలో కొంత బీజేపీ బీఆర్ఎస్తో గట్టి పోటీ, మెదక్లో బీఆర్ఎస్ పైచేయి కనిపిస్తుంది. ఇటు వరంగల్ ఇప్పుడే మనం విన్నాం, వరంగల్లో కూడా గట్టి పోటీ మీకు ఎదురవుతుంది. ఎలా చూస్తారు ఈ ఫలితాలని? మనకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చినాయి. 44 మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి, బీఆర్ఎస్ 10, అదర్స్ అంటే అదే ఇంతకుముందు చెప్పుకున్నట్లు మన ఫార్వర్డ్ బ్లాక్ 1. ఇక వార్డుల విషయానికి వస్తే 1000 దాటింది. 1000 మ్యాజిక్ ఫిగర్ మీరు దాటారు, 500 బీఆర్ఎస్ దాటింది. ఎలా చూస్తున్నారు? కళ్యాణ్ ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి అండ్ 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ధన్యవాదాలు కూడా అందరికీ. మా పార్టీ పట్ల, మా ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకం పెట్టుకొని అఖండ మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల మీకు ఉంటున్నటువంటి నమ్మకాన్ని మళ్ళొకసారి ఈ యొక్క ఫలితాలతోటి చూపించినందుకు 2 చేతులెత్తి మేము వినమ్రతతో నమస్కరించుకుంటున్నాం. అయితే ఒక్కొక్క వార్డు, ఒక్కొక్క మున్సిపాలిటీ లెక్క మాట్లాడుకోకుండా స్టేట్ పర్వ్యూలో మనం గిట్ట తీసుకుంటే అసలు 2020 అది కూడా 6 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత ఫుల్ సైజ్ ఆఫ్ మజిల్ పవర్ని మొత్తం వాడితే కూడా అలా బీఆర్ఎస్ పార్టీ 1700, కాంగ్రెస్ పార్టీ 600, అసలు కాంగ్రెస్ పార్టీ అనేటట్టు లేనటువంటి పరిస్థితులలో కూడా బీజేపీ ఒక 200 వచ్చినటువంటిది ఉండే. అయితే అసెంబ్లీ ఎన్నికల కాడికి వచ్చేసరికల్లా ఊర్లలోనే మాకు కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కాడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. సో పట్టుకొమ్మల్ లాంటి మున్సిపాలిటీలల్లో ప్రతిపక్షాలు బలంగా ఉంటున్నటువంటి దగ్గర కూడా ఈరోజు ప్రజల యొక్క నాడిగిట్ట మనం చూస్తే పెకిలించి వేసేసేటటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మా అఫీషియల్ దాంట్లో కనిపిస్తున్నట్టుంది ఏంటంటే ఇప్పటికీ 62 మున్సిపాలిటీలలో మేము ఆల్రెడీ స్పష్టమైనటువంటి ఆధిక్యాలలో ఉన్నాం. 12 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఆల్మోస్ట్ సగం దాకా మేము వచ్చేసేసినాం. ఇప్పుడు మిగతా ఇదే ట్రెండ్ గిట్టే కంటిన్యూ అయిపోతే మేము చెప్పినటువంటి పర్సంటేజ్ ఫలితాలే మనందరికి కూడా కనిపిస్తాయి. సో మేము మా పాలనని, మా యొక్క సంక్షేమాలని, లేకపోతే పారదర్శకతను నమ్ముకొని మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, అవకాశం ఇవ్వండి అప్పీలింగ్ తోటి ఎట్లయితే పోయినామో 2 సంవత్సరాల నుంచి మా యొక్క పాలనని మ్యాండేట్ కిందకి తీసుకొని జనాలు చూసుకుంటారు. ప్రతిపక్షాలు ఎన్నైనా అవధాలు చెప్పనీరు, ఎన్నైనా మాటలు అననీరు, ఏదైనా అనరు, కొత్త పేర్లు పెట్టనీరు, ఏమైనా పెట్టుర్రు అని అన్నాం. పేర్లు పెట్టిన వాళ్ళనేమో ఆ పేర్లు పెట్టిందేదో పేరు పెట్టి నిధులు కూడా పెట్టిండ్రు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్నాం. బూతులు మాట్లాడేటోళ్ళకి మిత్తితోటి బూతులలో కూడా అయిపోయింది. ఏ స్టైల్ ఆ స్టైల్ ఫంక్షనింగ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహంలో అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని ఆ యొక్క వలయంలోకి తీసుకొని వచ్చి ఓడగొట్టినటువంటి యొక్క మన అందరికీ తెలుసు. అయితే తర్వాత జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికలలో కూడా ఆయన ఒక వ్యూహంలో ప్రతిపక్షాలు అనేటటువంటి చతికిలబడ్డటువంటివే తప్ప ఈరోజు ఎక్కడ కూడా బతికి బట్టగట్టేసేటటువంటి పరిస్థితి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు మాకు లేనటువంటి అవకాశం ఇదేదో మాకు మెజారిటీ ఇచ్చారు కాబట్టి మాకేదో కొమ్ములు వచ్చేసేసి మేమేదో ఇంకా మాకు తిరగలేదు అన్నట్టు కాదు. ఇంకింత బాధ్యతతోటి ప్రజలకు మేము పరిపాలన అందిస్తాం. దీర్ఘకాలం ఉంటున్నటువంటి సమస్యలు మున్సిపాలిటీలలో ఎన్నో రోజుల నుంచి ఉంటున్నటువంటివి సమస్యల పరిష్కారం కోసం మా యొక్క దిశానిర్దేశంతో నాయకత్వం ముందుకు పోతుందే తప్ప ఇదేదో ఇక ప్రతిపక్షాలను తొక్కేయాలను. ఇప్పుడు మీరు 1000 దాటిందని చెప్పి మీరు అంటారు, కానీ ఆ ఇండిపెండెంట్లలో కూడా మ్యాక్సిమం అధికార పార్టీలో ఉండి టికెట్లు రానటువంటి వాళ్ళ దాంట్లోనో లేకపోతే ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్ ఎవరైనా ఆటోమేటిక్ ఇందాక ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఒకరిని మాట్లాడితే కూడా ఆయన ఒక జవాబులు అది కూడా మా ఖాతాలో వేయాల్సింది, అది కూడా మా ఖాతాలో వేయాల్సిందే వాస్తవానికి. అది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని మీ ఖాతాలకు వస్తాయిలేండి, అది వేరు విషయం కానీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ రామచంద్రరావు గారు కూడా బాగా పోటీ పడుతున్నారు అదర్స్ తోటి, ఇండిపెండెంట్లతోటి. ఎందుకనంటే ఆయన కేంద్రంకి ఇచ్చి వాళ్ళు 12 ఏళ్ళ తెచ్చిన నిధులు వరదల లెక్క వచ్చినటువంటి వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు లక్షల కోట్లు ఇచ్చినాం అంటే మీ లక్షల కోట్లు మున్సిపాలిటీలలో కార్పొరేషన్లు 75% ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వచ్చే అవకాశం ఉంది, కానీ వార్డులో వచ్చేలా కనిపించట్లేదు. మేము మున్సిపాలిటీలే అని అంటాం కదా, ఎవరు ఇంకోటి కూడా ఇదేమో ఇండైరెక్ట్, ఇవి అది డైరెక్ట్ ఓటు. ఏ డైరెక్ట్ ఓట్ అయినా అట్లానంటే మీకు 2014 ఎన్నికలు తీసుకోండి, 2019 ఎన్నికలు తీసుకోండి. డైరెక్ట్ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ కొంచెమే తేడా ఉండే, కానీ సీట్ల కాడికి వచ్చేసరికి 100 సీట్లకు వెళ్ళిపోయిన ఉండే బీఆర్ఎస్ పార్టీ. అట్లా చూసుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో లాస్ట్ టైం బీజేపీ పోయిన టర్మ్ అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చిన అధికారంలో బీజేపీ వచ్చింది. కరెక్ట్, అది వేరు. అవునా? ఎన్నికలలో సార్ ఎన్నికలలో కళ్యాణ్ గారు ఒకటి 49 వచ్చినాయి అనుకోండి, 0 వచ్చినట్టు. 51 వచ్చింది అనుకోండి, 100 వచ్చినట్టు. రైట్. రాకేష్ గారు, ఏంటి అంటే మీరు ఊహించిన దానికంటే దారుణమైన ఫలితాలే కనిపిస్తున్నాయా, లేకుంటే మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయా, ఏంటి ఎలా చూస్తారు దీన్ని?
మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే గతంలో అంటే మనకు మొత్తం ఇక్కడ చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలు క్యాన్సిల్ చేయకముందు 2997 వార్డులు ఉండేటి. అవును. ఇప్పుడు 2580 దాదాపుగా అంతే ఉన్నాయి. ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పర్సంటేజ్ 19% ఓట్ బ్యాంక్ రావడం, అంటే 19% విన్నింగ్ వచ్చింది, 22% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. అప్పుడు మాకు 43% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది, 57% విన్నింగ్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కంపారిజన్ చేసుకున్నాం. ఒక ప్రధాన అంశం ఏంటంటే బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో మచ్చుకైన కానరాని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే ప్రధాన ప్రతిపక్షంగా మన సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని కొట్టేసి మేము ఉన్నామని సంతోషపడుతున్నారు. ఆగండి, నేను చెప్పేది ఏమంటున్నానంటే వాటితో పాటు గతంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా కానీ ఆ రోజు వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తంలో కలిపి వచ్చినటువంటి మున్సిపాలిటీలు 7-8 వచ్చినాయి. నేనేమంటానంటే ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆల్రెడీ మేము విన్నే డిక్లరేషన్ అయిన 10 ఉన్నాయి, ఇంకా ఇంకొన్ని వస్తాయి. మేము మొత్తం అంటున్నాం కదా 40% మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ గెలిచేటువంటి స్థితిలో మేము ఉన్నాం. తప్పకుండా ఇంకా మొత్తం రిజల్ట్ రాలేదు. వచ్చిన తర్వాత మేము కూడా 40+% ఆఫ్ మున్సిపాలిటీలు మేము ఏర్పాటు చేయబోతున్నాం, స్పష్టంగా చెప్తున్నాం. నేనేమంటాను అంటే దాదాపుగా, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు మొన్న చేవెళ్ళలో నిన్న కేటీఆర్ గారు చెప్పారు, చేవెళ్ళలో జరిగినటువంటి ఒక అది మా యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు వికారాబాద్లో. గెలవంగానే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నాం స్పీకర్ సమక్షంలోనే. నేనేమంటా డైరెక్ట్ బీఫామ్. అదే రాకేష్ గారు, మీరు ఇప్పుడు గెలిచిన వార్డు మెంబర్లు మీకు 500 వచ్చినా 545 కనిపిస్తుంది, 600 అయి ఉంటుంది. అందులో 100-200 మంది మళ్ళీ పోయే అవకాశం లేదా? ఇంకా కళ్యాణ్ గారు మీకు ఒక మాట చెప్తున్నా, 500-600 కాదు, 1000కి పై చిలుకు మేము గెలవబోతున్నాం. చూడండి మీరు లాస్ట్ గెలిచినా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. నేను ఏమంటారంటే మన 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిపోయిండ్రు అంటే దానికి మా స్పీకర్ గారు ఏం భాష చెప్పారు, అందుకే అట్లాంటిది ఏం లేదు. ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. పార్టీ కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ క్యాంపులకు తరలించే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా గట్టి పోరాటం అయితే ఉన్నది. ఒకటి ఎప్పుడు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి. లాస్ట్ టైం ఎన్ని గెలిచారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ 574 వార్డులే గెలిచారు. ఇప్పటికి ఆల్రెడీ మేము 574 దాటేసినాం. నేనేమంటున్నానంటే వాళ్ళు లాస్ట్ టైం గెలిచిన దానికంటే ఎక్కువ గెలిచినాం, ఇంకా గెలుస్తామంటున్నాను నేను. కాబట్టి అట్లా వార్డుల లెక్క తీసుకున్నా నేను మున్సిపాలిటీ లెక్క చెప్తలేను. మీరు అన్నట్టు వార్డుల లెక్కనే తీసుకుని ఈ సింబల్ మీద కొట్టాడినట్టు. అంటే కంపారిటివ్లీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది, పార్టీ లేదు అనే చర్చ కదా. మీరు 100 ఎమ్మెల్యేలు మీకు దాటి ఉన్నారు అప్పుడు. అయినా నేనేమంటానంటే ప్రతిపక్షం అయితే ప్రతిపక్షమే కదా, దాన్ని కంపేర్ చేయలేం కదా. నేనేమంటానంటే ఈ రోజు 500 నేనేమంటున్నా మేము 1000 పైచీలు గెలుస్తామంటున్నాం, వాళ్ళు 500 గెలిచారు, మేము 1000 పైన గెలుస్తామంటున్నా. నేనేమంటున్నా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం మేము. తప్పకుండా ఇప్పుడు జరిగినటువంటి చూసారు మీరు, ఎక్కడికక్కడ పోలీస్ బలగాలను లేకపోతే కుట్రలు చేయడం, కనీసం బెదిరించడం ఇవన్నీ జరిగినాయి. చెప్పండి, ఒకటి చెప్తా. మీరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, వాళ్ళని రాళ్లతో కొట్టండి అని రేవంత్ రెడ్డి గారే గతంలో అన్నారు, కొట్టండి అంటూ మీరు చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు వాళ్ళ 5-6 ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు. అన్ని చోట్ల ఒక్క పటాన్చెరు మైపాల్ రెడ్డి మీకు మద్దతు ఇచ్చారు కాబట్టి అక్కడ మీరు గెలిచారు. మిగిలిన 4-5 చోట్ల కూడా పార్టీ మారినోళ్ళే గెలిచారు. అక్కడ ఎక్కడ గెలిచారండి? బాన్సువాడ, బాన్సువాడ గెలిచారు. ఎల్లారెడ్డి ఇప్పుడే ఎల్లారెడ్డి గెలిచారు. ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి వాళ్ళదే కదా, మదన్ మోహన్ కదా ఎమ్మెల్యే. ఎల్లారెడ్డి మదన్ మోహన్ బాన్సువాడ చెప్పండి. పోచారం ఇంకా ఫైనల్ జగిత్యాల సంజయ్ హంగ ఎట్లా అండి? జీవన్ రెడ్డి కాంగ్రెస్, సంజయ్ కాంగ్రెస్. కాంగ్రెస్ సింబల్ అక్కడ మీకు ఒక్కటే బీఆర్ఎస్ పార్టీకి ఒకే కౌన్సిలర్ వచ్చింది జగిత్యాలలో, కేవలం ఒకటి. చేతి కుడితే లేకపోతే ఇండిపెండెంట్ జీవన్ రెడ్డి గారు నిలబెట్టిన క్యాండిడేట్లు ఇండిపెండెంట్ 4-5 వచ్చినాయి, మిగిలిన చేతి కుడితే అది కూడా వచ్చేసింది. జగిత్యాల కూడా వచ్చింది. తర్వాత ఇంకా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీ గారు చెప్తూ వచ్చారు, ఆయన కూడా అక్కడ గెలుస్తున్నాడు. రాలేదండి, నేను ఒకటే చెప్తున్నా, మీరు డిక్లేర్ అయిన వాటి గురించి మాట్లాడతాం, జరిగేటువంటి ఫ్యూచర్ మనం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయారు. అది కాదు కదా ఓటమి గెలుపులనే రాజకీయ అంత వ్యతిరేకత కనిపించలేదు కదా. అధికార పక్ష డామినేషన్ గెలిచింది. ఇప్పుడు మున్సిపాలిటీ వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఎక్కడికక్కడ
ఓడగొట్టుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పుడు మేము బలమే సాటిస్ఫాక్షన్తో ఉన్నారా ఈ రిజల్ట్ పట్ల? సార్ మేము ఒకటే చెప్తున్నాం కళ్యాణ్ గారు, మేము సాటిస్ఫాక్షన్ కాదు, మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈరోజు లఘుచర్ల భూములు గుంజుకోవద్దని చెప్పినాం, గుంజుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. 9 బ్లాక్ టెండర్లు రద్దయినా రద్దు కాలేదా? మీరు సాటిస్ఫై ఉన్నారంటే తెలంగాణ ప్రజలు సాటిస్ఫై ఉన్నారు. నేనేమంటానంటే కుంభకోణాలతో అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ధీటుగా ఎదుర్కొంటున్నారు. మీరు చెప్తుంది ఏంటంటే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చేసింది, వాళ్ళు ఏమి చేయట్లేదు, మున్సిపాలిటీలు ఏమైనా డెవలప్ అయినాయంటే మా 10 ఏళ్ళ హయాంలోనే ఇలా చెప్తూ వచ్చారు కదా. కానీ రిజల్ట్ మీకు అంత ఆశాజనకంగా అయితే నాకైతే కనిపించట్లేదు. మీరు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మేము ఏమంటున్నాం, మేము పోటీ పడ్డాం, పోరాటం చేసినాం, కానీ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని ఉపయోగించి మాకు కనీసం వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు చిన్న ఎగ్జాంపుల్, పెద్దపల్లి మీ సొంత నియోజకవర్గం, 2 సార్లు మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు మారిండు ఎమ్మెల్యే, అక్కడ మీకు వచ్చింది ఒకటే సీటు. అది అవమానం కాదు. నేనేమంటున్నానంటే కొల్లాపూర్ కూడా మొదటి వరకు మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, అక్కడ కూడా 19కి 16 వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఒకటే. ఇప్పుడు మాకు మిగతా అన్ని కూడా మాకు లేవు కదా. అవునండి, కేతన్పల్లిలో మంత్రి ఉన్నాడు, వివేక్ గారు మంత్రి ఉన్నాడు కేతన్పల్లిలో, అది మేమే కైవసం చేసుకున్నాం. మరి దాన్ని కూడా ఇక్కడ అమర్చింత కూడా పోయింది, అమర్చింత కూడా టైట్ అయింది. నేనేమంటారంటే అమర్చింత కూడా మేమే గెలుస్తున్నాం. అది వేములవాడ కూడా మేము గెలుస్తున్నాం. వేములవాడ కూడా మెజార్టీలు ఉన్నాం. లేదు, వేములవాడ కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5. బీఆర్ఎస్ 5 అంటే ఇప్పటికి కాంగ్రెస్ గెలిచినట్టు నేనేమంటానంటే ఇండిపెండెంట్ అంతా మీ వాళ్ళని చెప్పండి. ఫార్వర్డ్ బ్లాక్ లో ఇండిపెండెంట్ అంతా మీ పార్టీ. ఇండిపెండెంట్ మేము చేర్చుకుంటామని చెప్తారు మీరు, అంతే కదా. పార్టీ గుర్తుతో అది ఒకటి ఆయన గుర్తు చేస్తాను, మీకు ఒక క్లారిటీ ఇస్తాను, మీ భ్రమల్లో ఉండకండి. అలా ఇండిపెండెంట్లు అంతా అధికార పార్టీ అయిపోతారని ఎందుకు చెప్తానంటే, ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రి పోయి టీడీపీలో ప్రతిపక్షంలో చేరాడు, ఈరోజు ఆయన సీఎం అయ్యాడు. అవును, అట్లా వ్యక్తిగతంగా కొంచెం బలమైన నాయకులు అట్లా ఉంటారు. గంగిరెద్దులు తక్కువ, అట్లా ఒక 10% ఉంటారు అనుకుంటున్నాను. ఇందాకనే మీరు ఒకటి మాట్లాడినరు, ఇండిపెండెంట్ కాదు మొత్తం వేరే పార్టీ తోటి గుర్తుతోటి గెలిచిన ఏమన్నాడు ఇప్పుడు మీ లైవ్ టీవీలో? అంటే ఏం చెప్పలేను అన్నాడు ఆయన. బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు ఆయన. టీడీపీ నాయకుడు. నేను ఒకటే అంటున్నా అండి, ఎలక్షన్లు జరిగినాయి మీరు అన్నట్టుగా. లాస్ట్ టైం వాళ్ళు 500 గెలిచారు, మేము 1000 పైకి గెలుస్తామని చెప్తాం ప్రతిపక్షంగా. ఏం జరుగుతుందని తప్పకుండా చూద్దాం. రైట్, ఒకసారి బీజేపీ కిషోర్ రెడ్డి కూడా మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. కిషోర్ రెడ్డి గారు ఏంటండి, అప్పటి నుంచి చూస్తున్నాను బీజేపీకి ఎక్కడన్నా మున్సిపాలిటీలో ఒకటో అట్లా రెండో ఏమన్నా కనిపిస్తాయని, కనిపించట్లేదు. ఒక్క మున్సిపాలిటీ కూడా ఇప్పుడు మీకు ఇంకా రాలేదు. ఇంకా వార్డులు చూస్తే కూడా అది ఇండిపెండెంట్లు మీకంటే ఎక్కువ ఉన్నారు, 184 మంది ఇండిపెండెంట్లు, 176 బీజేపీ ఉంది. బీఆర్ఎస్కి చాలా ఆమడ దూరంలో ఉన్నారు మీరు, 2వ ప్లేస్కి 3వ ప్లేసు. ఏంటి రాబోయేది మేమే అధికారం, మాదే తెలంగాణలో ఇక కైవసం అధికారం అయిపోయింది, మాకు 8 మంది ఎంపీలను గెలుచుకున్నారు, ఆ తర్వాత మీ ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు, ఎలా చూడాలి దీన్ని? ముందుగా కళ్యాణ్ గారు మీకు, అట్లాగే ఇద్దరు మిత్రులు సామా రామ్మోహన్ రెడ్డి గారు, రాకేష్ కుమార్ గారు, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో కళ్యాణ్ గారు వెనక్కి రివైండ్ చేస్తే పోయినసారి దాదాపు అంటే 200 చిల్లర పైచిలకు సీట్లలో గెలిచాము 2021 ఈ సమయంలో జరిగిన ఎన్నికల్లో. సో అయినా కానీ 8 ఎంపీలు అయితే గెలిచాము, 8 ఎమ్మెల్యేలు కూడా గెలిచాము. అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కూడా రిజల్ట్స్ మీరు ముందు అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్స్ అండి ఇవి నా ఉద్దేశంలో అయితే. కాకపోతే ఈ ఎన్నికల్లో మేము ప్రతి చోట కూడా ఎంతమందిని నిలబెట్టాము అనేది చూసుకుంటే మునిపెన్నడూ నిలబెట్టినన్ని అందరి క్యాండిడేట్లను ప్రతి మున్సిపాలిటీలోనూ కూడా ఈసారి నిలబెట్టాము. ప్రతి ఇంటికి మేము చేరాము, ప్రతి వాడకి మేము చేరాము. ఈసారి నిలబెట్టడానికి ఒక నాయకుడు అయితే ఉన్నాడని చెప్తున్నారు మీరు.
అంటే ఏ పార్టీ అయినా కానీ అంతకుముందు మీకు తెలుసు కళ్యాణ్ గారు, ఈవెన్ బిఆర్ఎస్ అధికారంలోకి రాకముందు జిహెచ్ఎంసీలో వాళ్ళు పోటీ చేయలేదు, ఒకసారి పోటీ చేయలేదు, ఒకసారి చేస్తే ఒకటే గెలిచారు బంకేశ్వర్ నగర్. లోకల్ బాడీస్ లో ఎన్ని గెలిచింది ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇవన్నీ మనకు తెలిసినవే. మీకు అధికారం చేతిలోకి వస్తే ఇప్పుడు చూడండి, పోయినసారి మనలో నేను చెప్పేది అదే. లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ ది ఎలక్షన్ 2009 లో పోటీ చేయలేదు. కాదు అది కిషోర్ గారు చెప్తున్నది ఏంటంటే 12 సంవత్సరాల అధికారంలో కేంద్రంలో అధికారం తర్వాత కూడా మేము ఇప్పుడు ఇంకా చేరుకోగలుగుతున్నామని చెప్తే అభ్యర్థి నిలబెట్టగలిగినామంటే సంతోషమే అండి. మీరు సంతోషపడండి, దానికి ఏం అభ్యంతరం లేదు, సంతోషపడండి. మేము వచ్చే విధంగా మేము వస్తాం. ఇట్లాగే సంతోషపడే పోయినసారి ఎంపీ ఎలక్షన్స్ లో 0 వచ్చాయి, నెక్స్ట్ పార్లమెంట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అసెంబ్లీదే ఉంది కదా. అసెంబ్లీ వచ్చిన తర్వాత మీకు లోకల్ కాంగ్రెస్ అప్పుడు ఆ సీట్లతో అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ఇంకిన్ని పెరిగినాయి, ఇంకేం వస్తాం మనము, ఇంకో 10 ఏళ్ళకి పోతాం మేము. మాది కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం. 10.5 ఏళ్ళు నేనే రాజు, నేనే మంత్రి. 100% నన్ను మాట్లాడమన్నట్టున్నారు. చెప్పండి కిషోర్ గారు, చెప్పండి. కామెంట్ చేయదలుచుకుంటే చేసుకోమని లేదు, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మీరు కొంచెం ఇండికేషన్ ఇస్తే నేను కాస్త వెయిట్ చేసి తర్వాత మాట్లాడతాను. చెప్పండి, మీరే చెప్పండి కిషోర్ గారు, చెప్పండి. అదే వారు మధ్యలో పోయినసారి నేను ఇదే అంటున్నాను కదా, ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, అంతకుముందు టీడీపీ అయినా కానీ, ఇంకా ఏ ఇతర పార్టీలు అయినా కానీ మన రాష్ట్రంలో ఇది చూసిన చరిత్ర మొత్తము, ముందు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో, ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఎట్లా ఉంటది, మీ ఎమ్మెల్యే ఎవరు, మీ ఎంపీ ఎవరు, పనులు జరుగుతాయి. ఎమ్మెల్యేలే నిలబడలేకపోతున్నారండి. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలే నిలబడలేక అధికార పార్టీ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అధికార పార్టీకి ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత కూడా వాళ్ళు అధికార పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు. ఈసారి సో 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారు కదా. కిషోర్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మేడ్చల్ జిల్లా అలియాబాద్ ఒక బ్రేకింగ్ వస్తుంది, అది చెప్పి దానిపై మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. ఆలియాబాద్ మున్సిపాలిటీలో టెన్షన్ నెలకొంది. స్వతంత్ర బీఎస్పీ అభ్యర్థులు ఎవరైతే గెలిచారో వాళ్ళని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే సంతలో పశువుల్లా లేకుంటే సరుకుల్లా పట్టుకపోవడానికి 2 పార్టీలు పోటీ పడితే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఇరు వర్గాలపై పోలీసులు తీవ్ర వాగ్వాదం జరిగింది, ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. అలాంటి వాతావరణం ఇప్పుడు అక్కడక్కడ ఇందులో బీజేపీ కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ ముఖ్యంగా రాయకల్ లాంటి మున్సిపాలిటీలో అక్కడ కాంగ్రెస్ 3, బీజేపీ 3, బీఆర్ఎస్ 3 వచ్చినాయి, ఒక ఇండిపెండెంట్ వచ్చింది. అక్కడ మొత్తం 10 ఉన్నాయి వార్డులు. అలాంటి చోట్ల బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుంది? మీరు ఏదో ఒక వైపు వెళ్ళాల్సిన అనివార్యత వస్తే ఏంటి మీ స్టాండ్? నేను ఆ క్వశ్చన్ ని కళ్యాణ్ గారు, నేను ఆ క్వశ్చన్ ని యాక్చువల్లీ నేను యాంటిసిపేట్ చేశాను. క్వశ్చన్ ని ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది ఒకటి ఉంది కదా. నేను క్వశ్చన్ యాంటిసిపేట్ చేశాను. ఒక్క నిమిషం సార్, ఇదేదో కాల్ వచ్చి మధ్యలో ఇదైపోయింది, సారీ అబౌట్ దాట్. సో ఇప్పుడు ముఖ్యంగా వారిద్దరు ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ వారు ఏం చేస్తారు? వారు కలుస్తారా? కిషోర్ గారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది పాయింట్ కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే పాయింట్, మీరు జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చేది ఉంటే మిమ్మల్ని రమ్మంటారు, మీరు ఇస్తారా మద్దతు కాంగ్రెస్ కి? వాళ్ళు ఒకవేళ తీసుకుంటారు, మిమ్మల్ని రండి కలుద్దామంటారు, పోతారా? మీరిద్దరు ఒక నిమిషం అనేది ఏంటంటే మీరిద్దరు కలవారు, ఆటోమేటిక్ గా మీరు కలిస్తే బీఆర్ఎస్ తో కలవాలి, బీఆర్ఎస్ తో కలిస్తే కాంగ్రెస్ ఏం ప్రచారం చేస్తుంది? ఈ 2 ఒకటే మేము మొదటి నుంచి చెప్పామంటది. నారాయణపేట్, అమర్చింత, మక్తల్, ఆత్మకూరు అఫీషియల్ గా మద్దతులు చెప్పిన పేర్లు చెప్పాడు అంతే. అదే మీరు అఫీషియల్ గా కొన్ని చోట్ల మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ కానీ. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం, జస్ట్ లెట్ మీ ఫినిష్. నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వారు ఉన్నారు, ఇప్పుడే చెప్పారు పెద్దగా సిగ్నిఫికెంట్ గా వీరికి ఏం రాలేదు అని అంటారు. ఈ ప్రశ్నని నా వైపు కాకుండా బీఆర్ఎస్ వారిని కాంగ్రెస్ వారికి సంధించడం బెటర్ ఉంటది అని నేను అనుకుంటున్నాను. మీరు మద్దతు ఇస్తే వాళ్ళు ఇద్దరు తీసుకుంటామంటారు, మీరు ఎవరికి ఇస్తారు? వారి అభిప్రాయం ఏంటి అని చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ వారి అభిప్రాయం ఏంటి అడుగుతున్నారు. ఒక్క నిమిషం మీరు ఆగండి కిషోర్ గారు, మీ తరఫున నేను అడుగుతున్నాను. కలుస్తారా? ఎవరితో తక్కువ పడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడగండి. ఇప్పుడు మేమైతే
ఎందుకంటే మీరే అన్నారు. రామ్మోహన్ నేను రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు answer. నేను ఇప్పుడు ఒక 4 ప్రాంతాల పేరు కాంగ్రెస్ రామ్మోహన్ గారు పెద్ద State question. State question. అఫీషియల్ గా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే నారాయణపేట అమర్చింత మక్తల్ ఆ తర్వాత కదా ఆడ చూద్దాం, అడుగుతాను. భక్తులకు పోతున్నటువంటిది ఆల్రెడీ అది అడుగుతాదు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఇక మేము వేరే వాళ్ళతో కలిసి ఆస్కారం ఏంటి వచ్చినవే వచ్చినట్టు ఎక్కడైనా మీకు సంసారం chairman చేసింది కి వాళ్ళిద్దరు. BJP ఒక సీట్ అవసరం టీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ ఆ, కదా తీసుకుంటారా, సంసారం చేసింది తీసుకోరా? అంతకుముందు. మేమేం తీసుకో, అక్కడ మాకేం కేసీఆర్ గారు మంత్రిగా మాకు చేశారు, ఇక్కడ అవసరం హరీష్ గారు లేదు. చేశారు. సార్, ఒకరొకరు ఇప్పుడు సార్, గారు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంతకుముందే కలిసి జరిగిన నిలబడి చర్చల ఎన్నికలకి ఏ నిలబడి పార్టీలో గెలిచినా సరే మా వైపు పార్టీ వస్తారా? తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మంచిగా మమ్మల్ని అంటే మమ్మల్ని క్వశ్చన్ అడగడంలో మా వాళ్ళే ఏంటి? అన్నారు. ఇప్పుడు లాభం ఏంటి అని నేను అడుగుతున్నా. ఫార్వర్డ్ బ్లాక్ కూడా అన్నారు కదా. అవును అది వేరే అది కూడా ఒక పార్టీ, అది అది జాతీయ ఒక పార్టీ. పార్టీ. అది కూడా జాతీయ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ అనేటటువంటి అంశాలతో మేము లేము Right. పోస్ట్ ఎలక్షన్స్ దాంట్లో నేను అది కూడా మళ్ళీ అరే చెప్తా మొన్న ఉన్నా. మీరే చెప్పారు మేము కదా సార్. మాకు ఆ నాయకులు స్పీకర్ అవసరం లేదు. కాన్స్టిట్యూన్సీలో మాకు ఆల్రెడీ వచ్చినాయి. కండువా కప్పారు మాకు కదా, ఆల్రెడీ వచ్చినాయి, చాలు. బీఆర్ఎస్ నాయకుడు కండువా నేను ఒకటే- కప్పారు. లేదు, నేను బీఆర్ఎస్ ఇప్పుడు కౌన్సిలర్ రెబల్- గెలిచాడు ఇప్పుడు ఇండిపెండెంట్ గా, ఇందాకేదో రెబల్ unanimous గా. మాట్లాడినాం ఇందాకేదో రెబల్ మాట్లాడినాం ఏడనే అది ఏడ మన అమర్చింతనా? బీఆర్ఎస్ రెబల్ ఉన్నాడు ఏదో అడుగుతున్నాడు అది దాని ఆ, జనగామ. మేమేం ఏ కాదు, డిమాండ్ చేసుకోవట్లేమే. వడ్డేపల్లి. వడ్డేపల్లి. వడపల్లి కాదు, జనగామే జనగామ. జనగామే జనగామ. జనగామే ఉమ్. మేమే అక్కడ నలుగురు మాత్రమే రెబల్స్ మనమే. ఏకమయ్యారు, మాకే ఇవ్వమంటున్నారు చేసుకోమను చైర్మన్ వాళ్ళు. చేసుకోమను మాకేం ప్రాబ్లం చేసుకోమను వాళ్ళని చేయరా మీరు? రేపు పొద్దున సింపుల్ సార్ ఆ, వాళ్ళని మీరు చేస్తారా సింపుల్ చేయరా? ఒకటే గుర్తుపెట్టుకోండి అది కావాలి ఇది కావాలి అనేటటువంటి డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందా లేకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళు అధికారంలో ఉంటున్నటువంటి ప్రభుత్వం నుండి ప్రజలకు పని చేపించేది ఉంటుందా దగ్గరికి ఆటోమేటిక్ వస్తారంటారు. ఇక నేనేమా- ఆ వస్తే తీసుకుంటారు అంటుందని. అదే ఇండిపెండెంట్ లో ఎందుకు తీసుకోం సార్? బీజేపీ వాళ్ళు తీసుకుంటాం వస్తారు. బరాబర్. అరే వాళ్ళు వస్తాయి. డైరెక్ట్ అసలు ఎమ్మెల్యేలు బీజేపీలో ఉంటారా? వస్తే తీసుకుంటాం. ఎమ్మెల్యేలనే చేర్చుకుంటారు. అరే నేను ఏమంటున్నా బీజేపీలో ఉంటా ఏంది లేమని చెప్పారు కదా ఎవరు ఎవరు ముందు స్పీకర్ ముంగట ఏమని మోహన్ గారు చెప్పారు బీఆర్ఎస్ డిబేట్లకు బాగుంటది, జనం నవ్వుకుంటున్నారు. ఏది ఇదే వాళ్ళు లేవని వాళ్ళు చెప్పడం, ఉన్నదని పోలీస్ వీళ్ళు చేసే చెప్పడం. జనం నాకు జబర్దస్త్ షో అవుతుంది అదే అలానే అదే అవుతుంది. ఇప్పుడు అదే నేను అదే ఏమంటున్నా, అవుతుంది. వాళ్ళ స్పీకర్ ఎమ్మెల్యేలు కార్యాలయం వల్ల వచ్చిండ్రు, తయారవుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చిర్రు సత్యనారాయణ స్వామి ఇప్పుడు కూడా కాడికి వాళ్ళు కౌన్సిలర్లు అన్నారు. వస్తారు, మరి తీసుకుంటారా మా అని కాడికి అంటున్నా. అదే. వచ్చిండ్రు ఫస్ట్ ఇప్పుడు మేము మీరు అడిగిన ఏమన్నాము? మున్సిపల్ ఎలక్షన్లు చేరిండ్రు అంటే చేరలేదు అని అన్నారు వాళ్ళే. అంతే. చేరలేదని వాళ్ళు అన్నాక మా వాళ్ళని మేము ఎందుకంటాం ఇప్పుడు వీళ్ళు కూడా మీకు ఓటేసి చేరలే అంటారు. ఓకే కదా, కౌన్సిలర్లు కార్పొరేట్. కళ్యాణ్ గారు- డిసైడ్ చేసుకోమన్నారు. కళ్యాణ్ గారు కిషోర్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు గత 12 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 సంవత్సరాల చరిత్ర చూడండి. ఉమ్. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్ళి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్ళి బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తారా? వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినట్టు అదే కదా పాసిబిలిటీ. ముఖ్యంగా ముందుగా తీల్చుకోవాల్సింది అక్కడ కదా సార్. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్న అడిగే ముందు ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే కాదు మా కాదు ఎమ్మెల్యే కిషోర్ గారు, మన జాయిన్ కాలేదు కదా, కిషోర్ గారు, బీఆర్ఎస్ కిషోర్ గారు, జాయిన్ కాలేదు. ఊహాజనితంగా వద్దు, రియాలిటీలోకి వద్దాం. రియాలిటీలో నేను నిజంగా రియాలిటీ వినండి, ఒక్క నిమిషం. మాట్లాడుతున్నాను. కాదు, ముందు కాదు. ఆ ప్రశ్న కాదు ముందు ఆ ప్రశ్న వారిద్దరిని అడగాలండి. రియాలిటీలో బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ అయ్యే పరిస్థితి ఎక్కడా లేదు. మీరు ఒక్క విషయం రియాలిటీలో- ముందుగా వారిద్దరిని అడగాలి కదా, రియాలిటీలో వారిద్దరిని కాంగ్రెస్ ముందు కు అడిగేసి దాని కాదు, తర్వాత కాదు. మనం మాట్లాడుకోవచ్చు అంటున్నాను. నేను అదే అంటున్నా, రియాలిటీలో మీరు మద్దతు ఇస్తే కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్ అయ్యే అవకాశం ఒక 10 మున్సిపాలిటీల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడే మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే మాకు మేము ఆల్రెడీ నిలబడతామండి. ఆల్రెడీ వారి స్టాండ్ మెదక్లో నేను ఇదే అక్కడక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఒక్క కళ్యాణ్ నిమిషం. గారు, కళ్యాణ్ గారు. మెదక్లో అక్కడక్కడ నేను 1, ఒకటే 2, చెప్తున్నాను 3 చూడండి. గెలిచిన కాడ కూడా చాలా అంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆల్రెడీ క్యాంపు పెట్టుకున్నారు. సార్ నేను ఒకటే మాట చెప్తున్నాను, మా స్టాండ్ కన్నా ముందు వారి స్టాండ్ తెలియపరచవలసిన అవసరం ఉండే పరిస్థితే ఉంటది వీటన్నిట్లలో కూడా. మీరు ఏమి వరి అవ్వకండి. వారి స్టాండ్ వారంతా వారు బయటికి ముందు వాళ్ళు బయటకు వచ్చే రమ్మంటారండి, పరిస్థితులు ఉంటాయి. కిషోర్ గారు వాళ్ళు మద్దతు ఇవ్వండి అంటారు, బీఆర్ఎస్ ఇస్తారా అనే అడుగుతున్నా నేను. బీఆర్ఎస్ ఎందుకు, కాంగ్రెస్ కూడా ఉంటదేమో 100% అడగండి. తీసుకుంటారు సార్. ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు కలిసిపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళని. కాంగ్రెస్ కదా, ఎమ్మెల్యేని నేను ఏరియాలో చెప్పిన ఏ పార్టీలో గెలిచినా సరే మేము పంచుకోవడానికి వారు ఎందుకు డైరెక్ట్ చెప్తాను. కలిసి ఇంకా ముందుకెళ్లారని మీరు అనుకుంటున్నారు? క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు సార్, మీరు? కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను పంచుకుంది ఎవరు? మూడు పర్యాయాలు కూడా ఎమ్మెల్యేలను పంచుకున్నది ఎవరు? అరే దేశం మొత్తంలో ఎవరు ముందు తీసుకోలేదు కలిసి చెప్పు, ప్రభుత్వాలు జ్యోతిరాజ్ నడిపింది ఎవరు? సింధియా నుంచి మొదలు పెడితే వారిద్దరు కదా, కర్ణాటక, ముందు యూపీ, వాళ్ళు ఇక్కడ అనాలి కదా. చూసారు మీరు ముందు మా సైడ్ మమ్మల్నే మీరు ఇదని అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు జరిగింది వాళ్ళల్లో కదండి ఈ లావాదేవీలన్నీ జరిగింది. రైట్. ముందు వాళ్ళని అడగడము సబబుగా ఉంటది అని నేను అంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వారు గుంజుకుంటారా? సరే, మేమే BRS అడుగుతాం, వారిని మేమే అధికారంలో- చెప్పండి. అధికారంలో ఆయన ఉన్న అడుగుతున్నారు పక్షంలో కదా, రాకేష్ ఇప్పుడు మేము మిత్రపక్షమైన ఏమంటున్నామంటే BRS లో మేము కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు కాదు ఎక్కేవారు. కాదు బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారని మీరు అడిగిర్రు. మేమేమంటున్నామంటే మేము చైర్మన్ అవుతాం, చైర్మన్ అయ్యే కాడ ఇండిపెండెంట్ కావచ్చు, మాకు అవకాశం ఉన్న కాడ మేము తప్పకుండా మేమేమంటున్నామంటే మేము ఇప్పుడు
ఎక్కడికక్కడ కూడా మేము డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన దగ్గర మాకు వేరేటోళ్ళ మద్దతు కావాలి తప్పితే మేము మద్దతు ఇచ్చే పరిస్థితి అవును, ఏడీ మీకు లేదు. మద్దతు కావాలంటే కాబట్టి BJP తీసుకుంటారా మీరు? నేనేమంటున్నానంటే మేము ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసారు సార్, మళ్ళీ నన్ను డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు? ఏ పార్టీలో గెలవని మా పార్టీలోకి తీసుకుంటామని వాళ్ళు డిక్లేర్ చేసేసారు. ఆల్రెడీ ఇండిపెండెంట్ గా మీరు ఇంతకుముందు వికారాబాద్ లో డైరెక్ట్ కాన్వైజ్ తీసుకున్నాను, స్పీకర్ గానే తీసుకున్నాను, సరే, ఇది కొంచెం డైరెక్ట్ గెలిచిన వాళ్ళను. సరే, Problematic. 16వ డేట్ వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా. క్యాంపులు మొదలయ్యాయి ఇప్పటికే. Already ఎక్కడెక్కడ అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లిన బీజేపీ నేతలు రఘునందన్ రావు లాంటి వాళ్ళు బీజేపీ గెలిచిన అభ్యర్థులను క్యాంపులో పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అయితే ఎప్పుడు కాంగ్రెస్ గద్దలాగా తన్నుకుపోతుందో తమ కౌన్సిలర్ అని వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్యాంపుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా క్యాంపులకు పంపిన సందర్భాలు ఉన్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనేది 16వ తేదీ అంటే 16 నాడు చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లు ఎన్నిక ఉంది కాబట్టి అప్పటి వరకు ఎవరు అభ్యర్థులను వాళ్ళు కాంగ్రెస్కి డోకా లేదు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీ కాబట్టి అక్కడి నుంచి ఇంకోవైపు ఎవరు చూడరు, అక్కడే ఉంటారు వాళ్ళు. మిగిలిన బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థులు గెలిచిన కౌన్సిలర్లను, కార్పొరేటర్లు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఈ క్యాంపులకు సంబంధించి, క్యాంపు రాజకీయాలకు సంబంధించి కార్పొరేషన్లలో ఏం జరుగుతుంది, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇలా కార్పొరేషన్లో ఇంకా అప్డేట్ కావాల్సింది ఏం జరుగుతుంది ఒక